హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో జొన్న దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ జొన్న దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఎదుర్కొన్నటువంటి సమస్య అధిక బరువు. మరి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ దోశలు ఎంతగానో యూజ్ అవుతాయండి. మరి అదేవిధంగా డయాబెటీస్తో బాధపడుతున్న వారికి కూడా ఈ దోశలు అనేవి చాలా యూజ్ అవుతాయి. ప్రతిరోజు డైట్లో మీరు ఈ దోశల్ని కానీ భాగంగా చేర్చుకున్నారంటే డయాబెటీస్ని అలాగే అధిక బరువుని తగ్గించుకోవచ్చు. జొన్న దోశలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోనికి 2 గ్లాసుల వరకు తెల్ల జొన్నలని తీసుకోండి. ఏ గ్లాస్ తోటైతే జొన్నల్ని తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు మినపగుండ్లను కూడా తీసుకోండి. అదేవిధంగా 1 స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని వీటిలో సరిపడా వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా నీట్గా కడిగి తీసుకోండి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా జొన్నల్ని కడిగి తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులోనే సరిపడా వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోండి. 8 అవర్స్ నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ జొన్నలు అలాగే మినపగుండ్లు అనేవి నీట్గా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మరొకసారి కడిగి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్లోనికి అప్పుడే వండినటువంటి వేడివేడి అన్నాన్ని ఒక బౌల్లోనికి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కొంతసేపటికి రైస్ అనేది బాగా ఆరిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి జొన్నలని అలాగే మినపగుండ్లని యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీరు రైస్ అనేది అప్పుడు ఉడికించినటువంటి అన్నాన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ దోశల్ని మనము ఈ నైట్ అంతా పులియబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుంటాం కాబట్టి అప్పుడే ఫ్రెష్గా వండిన అన్నం అయితే నెక్స్ట్ డేకి దోశలు అనేవి చాలా బాగుంటాయి. అదేవిధంగా ఈ రైస్ ప్లేస్లో మీరు నానబెట్టుకున్నటువంటి అటుకులను కూడా యాడ్ చేసుకొని ఈ జొన్న దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ని పోసుకుంటూ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి. నేను పిండిని గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. ఇంత మెత్తగా పిండి బ్యాటర్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ని లోతు ఎక్కువ ఉన్న పెద్ద గిన్నెలోనికి వేసుకోండి. ఇలా పెద్ద గిన్నెలోనికి తీసుకోవడం వల్ల మనం నైట్ అంతా పులియ పెడతాం కాబట్టి పిండి అనేది మనకి డబల్ క్వాంటిటీ అవుతుందండి. అప్పుడు పిండి అనేది పొంగి కింద పోకుండా ఉంటుంది. ఈ విధంగా పిండిని అంతటిని ఒక గిన్నెలోని తీసుకున్న తర్వాత మిగిలినటువంటి జొన్నలు కూడా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండి బ్యాటర్ని కూడా ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పిండి బౌల్లోనికి యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ వేసుకున్నటువంటి పిండి అంతా గిన్నెలోనికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెపై మూతని ఉంచి కనీసం 8 గంటలు లేదంటే ఓవర్ నైట్ అంతా పిండిని పులియనివ్వాలి. నైట్ అంతా పులియబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది చక్కగా ఫార్మేట్ అయింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి ఈ సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇందులో వాటర్ అనేది బాగా సరిపోయింది నాకు. మీకు ఒకవేళ పిండి అనేది కొంచెం బ్యాటర్ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దోశ పిండి బ్యాటర్ లాగా ఈ పిండి బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ తోటి వేడివేడిగా దోశల్ని ప్రిపేర్ చేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడయ్యాక కొంచెం కొంచెంగా పిండి బ్యాటర్ని యాడ్ చేసుకుంటూ దోశలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెంసేపు కాలాక ఈవెన్గా ఈ దోశపై ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఈ దోశలు అనేవి మీకు క్రిస్పీగా కావాలి అంటే మీడియం ఫ్లేమ్ మీద అన్ని వైపులా దోరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. లేదు ఈ దోశలు మీకు మెత్తగా కావాలి అనుకుంటే హై ఫ్లేమ్ మీద కాల్చుకున్నారంటే మీకు ఈ దోశలు అనేవి మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా కాలినటువంటి దోశని ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా నేను మరొక దోశను కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ దోశపై నేను సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా కావాలి అనుకుంటే ఈ జొన్న దోశలపైన ఈ ఆనియన్స్ని పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ దోశని మీరు ఒక సైడ్ మాత్రమే మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే సరిపోతుందండి. ఈ దోశని మరొక వైపు టర్న్ చేయకూడదు. ఇలా ఒక సైడ్ మాత్రమే కాలిన తర్వాత ఈ దోశని కూడా ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే. అలాగే నేను మరొక దోశను కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ దోశపై నేను ఎర్రకారాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఎర్రకారం కాంబినేషన్లో కూడా ఈ జొన్న దోశలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా ఈ 3 రకాల దోశల్లో మీరు ఏ దోశనైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా జొన్నలతోటి మనం దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసామో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.